ఇప్పుడు జిహెచ్ఎంసీ కార్పొరేటర్స్ కానీ ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళతో ఏమన్నా కలిసి పనిచేస్తారండి? ఇప్పుడు రాజేంద్ర నగర్ నియోజకవర్గం అండి మాది. అసెంబ్లీ వచ్చేసి సెగ్మెంట్ రాజేంద్ర నగర్ వస్తుంది, ఎంపీ వచ్చేసి చేవెళ్ళ వస్తుంది. అయితే ఎమ్మెల్యేగా తోకల శ్రీనివాసరెడ్డి గారు బీజేపీగా పోటీ చేశారండి. మొన్న పోటీ చేశారు. యాక్చువల్లీ నిజంగా కూడా చెప్పాలంటే ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆ వ్యక్తి గురించి మాకు అదివరకు మాకు తెలియదు. తోకల శ్రీనివాసరెడ్డి గారు సీట్ వచ్చింది అని చెప్పంటే అయిన తర్వాత వారిని చూశానండి, వారి స్పీచ్ విన్నాను. ఆయన చూస్తేనే ఒకలాంటి నాకు నేను ఇన్స్పైర్ అయ్యా. ఆయన మాట కానీ, ఆయన వ్యక్తిత్వం కానీ, ఆయన పలకనింపు కానీ. సో ఎంత అంటే ముఖంలో ఎంత కష్టపడ్డా ఒక నవ్వు ఉంటుంది. గొప్ప విషయం ఏంటంటే ప్రతి వ్యక్తిని గుర్తుపెట్టుకుంటారు ఆయన. అది నేను బాగా ఇన్స్పైర్ అయ్యాను. సో ఆ రోజు మరి భగవంతుడు నాకు ఇచ్చిన అదృష్టం, ఆయన చూసిన నన్ను చూసిన ఆ టైంలో ఇప్పుడు కూడా నన్ను శివ ఇలా ఉన్నావు అంటారు. మరి అంత గొప్ప వ్యక్తి ఎమ్మెల్యేగా చేసి ఎన్నో నియోజకవర్గాలు తిరిగిన, ఎన్నో గ్రామాలు తిరిగిన వ్యక్తి కూడా ఇతను కష్టపడతాడు అనే నమ్మకం ఆయనకు ఉంది. ఇతను చక్కగా ఈ కార్యక్రమాన్ని చిత్రీకరించి ఏదో నలుగురికి చూపిస్తాడు అనేది నన్ను బాగా అభిమానించేవారు. సో ఆయన కూడా చాలా కష్టపడ్డామండి. నిజం కూడా నేను వారు గెలిస్తే బాగుంటాయి అని చెప్పేసి అన్నాను. అయినా సెకండ్ స్టేజ్ తెచ్చుకున్నాం. గ్రేట్ అండి. రాజేంద్ర నగర్ లో కాంగ్రెస్ కంటే ఓటు శాతం ఎక్కువ తెచ్చుకున్నారు బీజేపీ లాస్ట్ టైం. సో నెక్స్ట్ 2009లో డెఫినెట్ గా మళ్ళీ మా తోకల శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యేగా వస్తారు. అయ్యే అవకాశం కనిపిస్తాం. గొప్ప మెజార్టీతో వస్తారు. నేను అన్నతో కూడా అంటుంటాను, అన్న మీరు ఎమ్మెల్యే గెలవడం కారణం మినిస్టర్ గా నేను చూస్తాను అని అంటాను. సో దేవుని దయ వల్ల నాకు ఒక నమ్మకం అండి, నా మీద ఒక నమ్మకం. నేను జనరల్ గా ఒక ఏ ఎలక్షన్ కావచ్చు, నా మిత్రుల ఎలక్షన్స్ ఉంటే కూడా నేను పోయి నేను అంటే ఆ కష్టపడి మనసును దోచుకున్న విధానంలో వాళ్ళు గెలిచారు. లాయర్లు కానీ ఇది ఏ ఎలక్షన్ ఈవెందో కల్వకుర్తిలో ఎన్టీ రామారావు గారు అండ్ చిత్తరంజన్ దాస్ గారు పోటీ చేశారు లాంగ్ బ్యాక్. అప్పుడు నేను కాలేజీ ప్రెసిడెంట్ కల్వకుర్తిలో. చిత్తరంజన్ రామారావు గారితో అంటే మాకు సాన్నిధ్యం లేదు, వారి గురించి మాకు తెలియదు. చిత్తరంజన్ దాస్ గారు పిలిచి శివ కొద్దిగా మనం ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాము, నీ వంతు సహాయము అంతా చేయాలని చెప్పండి అన్న. నేను కంపల్సరీగా నేను ఫుల్ ఫ్లెడ్జ్ ఉండి మీకు చేస్తానని చెప్పన్న. ఇంతో ఆయన గెలిచారు. అవును, అది జైంట్ కిల్లర్. నేను ఏదైతే నేను మనసా వాచ కర్మ ఈ వ్యక్తి కరెక్ట్ అని చెప్పేసి నేను నమ్మిన తర్వాత డెఫినెట్గా విజయమే వచ్చింది. కానీ ఎప్పుడు అపజయం నేను నమ్ముతాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.